నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు ధైర్య సాహసాలకు ఆయన ప్రతీక అని కితాబు వీరులపాడులో జరిగిన స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీషా వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపు ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించిన ఎమ్మెల్యే బోండా ఉమ పారిశుద్ధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని వెల్లడి స్వాతంత్ర్య సమరయోధుడు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకొని సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ప్రకాశం పంతులు ధైర్య సాహసాలకు ప్రతీక అని కొనియాడారు. తెలుగువారిలో స్వాతంత్ర్య జ్వాల రగిలించిన ధీరోదాత్తుడు త్యాగమూర్తి టంగుటూరి ప్రకాశం పంతులని అన్నారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రాభివృద్ధికి బాటలు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రకాశం పంతులు ప్రజాసేవ దేశభక్తి ఎప్పటికీ ఆదర్శప్రాయమన్నారు. జయంతి సందర్భంగా ఆయనను మనసారా స్మరించుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సూచించారు. పారిశుద్ధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, అందువల్లే విజయవాడ నగరానికి 7 స్టార్ రేటింగ్ లభించిందని అన్నారు. పారిశుద్ధ్యంపై అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచారం చేస్తున్నామని, సహకరిస్తున్న ప్రజలకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఎల్బీఎస్ నగర్ పుచ్చలపల్లి సుందరయ్య హైస్కూల్లో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు, వీఎంసీ అధికారులు, స్థానిక టీడీపీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ప్రతిజ్ఞ చేయించి అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ప్రజలతో పాటు అధికారుల సహకారంతోనే ఈ విజయాన్ని సాధించామని చెప్పారు. ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోమల నివారణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఇంటికి వెళ్లి చెత్త సేకరణ చేస్తున్నామని అన్నారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. సింగినగర్ ప్రాంతంలో గతంలో అపరిశుభ్రంగా ఉండేదని, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు విజయవాడ నగరంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తూ ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో సర్కిల్ 2లో 21 డివిజన్లో కూడా ప్రతి వారం కూడా పూర్తి గ్యాంగ్ని ఒక డివిజన్లో కేంద్రీకరించి 100-150 మంది వర్కర్లను పెట్టి పెద్ద ఎత్తున పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టాం. మా కమిషనరు ధ్యాన్ చంద్ గారు కానీ, మా ఏఎంహెచ్ఓ శ్రీనివాస్ గారు కానీ పెద్ద ఎత్తున శ్రద్ధ వహించడం వల్ల విజయవాడ నగరానికి పారిశుద్ధ్యంలో 7 స్టార్ రేటింగ్ వచ్చింది. అది అధికారుల కృషి, ప్రజల సహకారం. ఈ ప్రభుత్వం వచ్చినాక గత 14 నెలల్లో అనేక అవార్డులు, అనేక రకాలుగా ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడానికి చర్యలు తీసుకున్నాం. ఇవాళ ప్రతి 3వ శనివారం దోమల నిర్మూలనకి, ఎందుకంటే సీజనల్ వ్యాధుల టైం ఇది. ఈ సీజనల్ వ్యాధుల వల్ల మా ప్రజలు ఇబ్బంది పడకుండా, ముఖ్యంగా చిన్నపిల్లలు, మధ్యతరగతి వృద్ధులు ఇబ్బంది పడకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. పెద్ద ఎత్తున మురుగు కాలువల్లో మురుగు తీయటం కానీ,
తడి చెత్త పొడి చెత్త సపరేట్గా సేకరించడం కానీ, ప్రతి ఇంటి ముందుకి బండిని పంపించి చెత్త సేకరించడం కానీ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. చెత్త ద్వారా విద్యుత్తుని తయారు చేసే పవర్ ప్లాంట్ని కూడా నిర్విరామంగా నడుపుతా ఉన్నాం. తెలుగువారిలో స్వాతంత్ర కాంక్షలు పెంపొందించిన స్వాతంత్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కీర్తించారు. ఆయన స్ఫూర్తితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజా వ్యతిరేక కూటమి ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పారు. స్వాతంత్ర సమరయోధులు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమం కళాక్షేత్రం రింగు వద్ద ఉన్న ప్రకాశం పంతులు విగ్రహం వద్ద నిర్వహించడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ నాయకులు పాల్గొని ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రకాశం పంతులు తెలుగు వారిలో స్వాతంత్ర కాంక్షను రగిల్చిన స్వాతంత్ర సమర యోధుడన్నారు. స్వాతంత్ర సమరంలో అనేక పోరాటాలు చేశారన్నారు. అటువంటి పోరాట యోధుడు ప్రకాశం పంతులు స్ఫూర్తితో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటాలు చేస్తామన్నారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుందని ఆరోపించారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఈ రాష్ట్రంలో లేదని విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. జయంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గంలో మొత్తం వివిధ స్థాయిల్లో కార్పొరేటర్లు, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి పార్టీ నాయకులు, పెద్దలు అందరూ కూడా ఈరోజు వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ప్రకాశం పంతులు గారు పక్కనే ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో జన్మించి బారిస్టర్గా ఇతర దేశాలకి వెళ్ళి పట్టభద్రులు న్యాయస్థానం దీంట్లో పట్టభద్రులుగా బాగా చదువుకుని మహాత్మా గాంధీ గారి యొక్క స్ఫూర్తితో ఆయన స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనడం జరిగింది. ఆ రోజుల్లో సహాయ నిరాకరణ ఉద్యమం కానివ్వండి, అలాగే సైమన్ గోబ్యాక్ ఉద్యమం కానివ్వండి, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించడంలో ముందుండి అగ్రభాగం నుండి ప్రాణాలు సైతం లెక్క చేయనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన అనేక ఉద్యమాల్లో స్వాతంత్రం కోసం భారతదేశ స్వాతంత్ర సంపాదించడంలో అగ్రభాగాన ఉన్నటువంటి నేత టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన స్ఫూర్తితో ఈరోజు మనం అందరం కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈరోజు విశాఖపట్నంలో విశాఖ ఉక్కు ఉన్నది అని అంటే అది ఆయన ఆలోచన విధానము, ఆయన కన్న కలలే విశాఖ ఉక్కు. అలాగే కర్నూలులో హైకోర్టు పెట్టాలని చెప్పారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాకారానికి ఆరోగ్య ఆంధ్ర తొలి సోపానమని, ఇష్టానుసారం ప్లాస్టిక్ ను వినియోగించడంతో పాటు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే అది తిరిగి మన చుట్టూ విష వలయంగా ఏర్పడుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణతో స్వచ్ఛాంధ్ర సంకల్పంతో భాగస్వాములు అవుదామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం జయంతి గ్రామంలో జిల్లా పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా పాల్గొన్నారు. తొలుత మహాత్మా గాంధీ పార్క్ లో గ్రామ సర్పంచ్ మారుపాక మహాలక్ష్మి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి మొక్కలు నాటిన అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిశు వికాసం, అంగన్వాడీ కేంద్రాల సేవలు, సీజనల్ వ్యాధులపై అవగాహన, దోమల నియంత్రణ చర్యలు, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేసిన వర్మీ కంపోస్ట్ స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ప్రతి నెల ఒక్కో థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని, ఈ నెల సీజనల్ హైజీన్ ఇతివృత్తంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భావితరాలకు ఆరోగ్యకర పర్యావరణాన్ని బహుమతిగా ఇద్దామని పేర్కొన్నారు. చెత్తను సరైన విధంగా వేరు చేసి ఇవ్వడం, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల ద్వారా ఉత్పత్తి అయ్యే వర్మీ కంపోస్ట్ ను వినియోగించడం, డ్రైన్లను క్లీన్ గా ఉంచడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండటం వంటి వాటిలో భాగస్వాములు కావాలన్నారు.
డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాల బారిన పడకుండా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. ఈరోజు స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇప్పుడే మన డిపిఓ గారు అందరికీ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి నెల 3వ శనివారం జిల్లా యంత్రాంగం మొత్తం గ్రామాల వైపు వెళ్ళి గ్రామాల్లో ఒక్కొక్క నెలకి ఒక కాన్సెప్ట్ లాగా తీసుకొని ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, అట్లాగే మన పరిసర ప్రాంతాలని మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన అన్ని చర్యలు చేపట్టడము. దీనివల్ల మన పరిసరాన్ని పర్యావరణాన్ని కాపాడుకుంటూ వచ్చే 1, 2, 3 సంవత్సరాల్లో ఒక సుస్థిర వ్యవస్థని మనం ఎస్టాబ్లిష్ చేసుకొని ఇక్కడ వచ్చే చెత్త నుంచి మనం సంపద సృష్టించుకొని ఆ సంపద నుంచి వచ్చే సంపదని మళ్ళీ ఈ గార్బేజ్ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని దాని ఒక సర్క్యులర్ ఎకానమీగా తీసుకొని ఒక సస్టైనబుల్ మోడ్గా నడపాలనేది ఒక ఉద్దేశము. అట్లాగే మీకు ఇప్పుడే డిపిఓ గారు మాట్లాడుతూ చెప్పారు, మనము చెత్త కనుక అక్కడెక్కడ పడేస్తే ఎన్ని సమస్యలు వస్తాయి, దానివల్ల ఎన్ని ఆరోగ్య పరిస్థితులు దెబ్బతింటాయి, దానివల్ల ఆరోగ్యం పోవడం వల్ల మనకు ఆర్థికంగా లాస్ వస్తాయి, అట్లాగే మనం ఆలోచించలేము, మన పని మనం చేసుకోలేము. సో అన్ని రకాలుగా అది ఒక విషవర్తులుగా మారిపోతుంది. సో కాబట్టి అదే మనం అవాయిడ్ చేయాలంటే ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఉద్దేశం. సో దీంట్లో ముఖ్యంగా ఇప్పుడే ఆర్డీఓ గారు మాట్లాడుతూ చెప్పారు, మనం సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. మనం గవర్నమెంట్ సైడ్ నుంచి అధికారికంగా ఎంత చేసినా కూడా ప్రజల్లో మమేకం అయితే తప్ప, ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటే తప్ప, సో ప్రజల నుంచి ఆ స్ఫూర్తి చైతన్యం వస్తే తప్ప మనం దేన్ని కూడా సక్సెస్ చేయలేము. సో అది ఒక స్వచ్ఛతా కార్యక్రమం అయితేనేంటి, స్వచ్ఛాంధ్ర అయితేనేంటి, సో ఏ కార్యక్రమం అయినా ప్రజలు దీన్ని ఓనప్ చేయాలి. దీనికోసం ప్రతి నెల ఒక నిర్దిష్ట రోజున వెళ్ళాలని, ఈ నెల యాక్చువల్లీ 3వ సాటర్డే అంటే పోయిన సాటర్డే శనివారం రావాల్సి ఉండింది. ఈ వరదలు ఇవన్నీ కారణం వల్ల కొంచెం పోస్ట్పోన్ చేసుకొని ఈ సంవత్సరం మాత్రం 4వ శనివారం పెట్టుకున్నాము, కానీ జనరల్ ఇది 3వ శనివారమే జరుగుతుందన్నమాట. సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఇప్పుడు గ్రామాల్లో గ్రామ పంచాయత్స్ అలాగే సచివాలయాలు ఎన్నో ఉన్నాయి, ఎంతమంది అధికారులు ఫీల్డ్లో ఉన్నారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విజయవాడ నగరపాలక సంస్థ చేస్తున్న చర్యలు ప్రశంసించదగ్గ విషయమని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ రెవెన్యూ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ జి జయలక్ష్మి తెలిపారు. గార్బేజ్ ఫ్రీ సిటీలో 7 స్టార్ రేటింగ్ వచ్చిందంటే అది సాధారణమైన విషయం కాదని, దానిని మనం ఇలాగే కాపాడుకుందామని ఆకాంక్షించారు. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో సర్కిల్ 1 ఆఫీస్ చిట్టినగర్ నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ రెవెన్యూ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ జి జయలక్ష్మి, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జి జయలక్ష్మి మాట్లాడుతూ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విజయవాడ నగరపాలక సంస్థ చేస్తున్న చర్యలు ప్రశంసించదగ్గ విషయమని, ఒకవైపు నగరంలో డీసిల్టింగ్, వర్షపు నీరు రోడ్డుపైన నిల్వ ఉండకుండా మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ లాంటి ఎన్నో చర్యలు తీసుకుంటున్న విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మేయర్ని అభినందించారు. ప్రతి ఒక్కరూ తమ వద్ద ఒక సంచి ఉంచుకోవాలని, ప్లాస్టిక్ రహిత సమాజానికి తాము వాడే గుడ్డ సంచైనా జ్యూట్ బ్యాగ్ అయినా ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ తమ దగ్గర సంచి ఉంచుకొని బహిరంగ ప్రదేశాలలో వ్యర్థాలను వేయకుండా ఆ సంచిలో వేసి చెత్త బుట్ట ఉన్న చోటలో ఆ సంచిలోని వ్యర్థాలను వేయాలని, తద్వారా కాలువలో వ్యర్థాలు వేసే అవకాశం ఉండదని, కాలువలు పూడిపోకుండా ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విజయవాడ నగరం భౌగోళిక విధానం మిగతా నగరాలలాగా ఉండదని, ఒకవైపు కొండ మరోవైపు కాల్వలతో విజయవాడ నగరం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని, అటువంటి నగరం పారిశుద్ధ్య నిర్వహణలో దేశంలోనే అత్యంత ఉత్తమమైన పురస్కారం సూపర్ స్వచ్ఛ లీగ్ పురస్కారం అందుకున్నా అంటే అది సాధారణమైన విషయం కాదని, అది కేవలం పారిశుద్ధ్య కార్మికుల వల్లనే సాధ్యమవుతుందని అన్నారు. గార్బేజ్ ఫ్రీ సిటీ 7 స్టార్ రేటింగ్ వచ్చిందంటే అది సాధారణమైన విషయం కాదని, దానిని మనం ఇలాగే కాపాడుకుంటూ ఉండాలని, పారిశుద్ధ్య కార్మికులతో మనం సహకరించే వ్యర్థాలను కేవలం చెత్తబుట్టలోనే వేసి కాలువలో వేయకుండా కాలువల ప్రవాహానికి అడ్డం రాకుండా చూసుకునే బాధ్యత మంది కూడా అని ఆమె వివరించారు. మాన్సూన్ హైజీన్ మేరకు ఇక్కడ ప్రత్యేకంగా మనం ఈ వార్డు వార్డు సచివాలయాలు చేయటం జరిగింది. మేయర్ గారు మరియు కమిషనర్ గారు స్కూల్ పిల్లలు ఏరియా ఉన్న వాళ్ళందరికీ అవేర్నెస్ కూడా ఇవ్వటం జరిగింది. దీంట్లో క్లీన్ హోమ్స్, క్లీన్ హ్యాండ్స్ అండ్ క్లీన్ టాయిలెట్స్ అన్న కాన్సెప్ట్, పబ్లిక్ ప్లేసెస్ క్లీన్గా పెట్టుకోవాలన్న దాని మీద కూడా ప్రత్యేకంగా ఇక్కడ చేయటం జరిగింది కార్యక్రమం అవేర్నెస్ క్రియేషన్.
సో ది 1 మంత్ ప్రోగ్రామ్గా ఇది ఆగకుండా కంటిన్యూస్గా కొనసాగితే ఇప్పుడు ఏమేమి శుభ్రతంకి అవార్డ్స్ వచ్చిందో విజయవాడ కార్పొరేషన్కి అది వాళ్ళు అలాగే మెయింటైన్ చేసుకోవడానికి ఇది ఒక అడిషనల్ మెషర్గా అవుతుందని ఈ ఫోకస్ ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన థీమ్ ప్రకారం చేయటం జరిగింది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మాన్సూన్ హైజీన్ కార్యక్రమం ఈరోజు విజయవాడ సర్కిల్ 1లో నిర్వహించుకోవటం జరిగింది. ఇక్కడ మన స్పెషల్ సిఎస్ మేడం గారు, అలాగే కమిషనర్ గారు, హాల్ హెచ్ఓడీస్, అలాగే స్కూల్ పిల్లలు, ఈ ఏరియా మహిళలు అందరూ ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఏదైతే మాన్సూన్ ఈ మంత్ మనకి వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో హైజీనిక్గా ఉండే విధంగా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం అన్నది నిర్వహించుకోవడం జరిగింది. మన ఇల్లు, మన చేతులు, అలాగే మన డ్రైన్స్, పబ్లిక్ టాయిలెట్స్, పబ్లిక్ ప్లేసెస్ క్లీన్గా ఉండాలి అన్న దీని మీద ఈరోజు కార్యక్రమం. అలాగే వర్షాకాలంలోన మన మేడల మీద ఏదైతే పూల కుండీలు ఉంటాయి, లేకపోతే టైల్స్ ఉంటాయి, లేకపోతే చిన్న చిన్న ఐటమ్స్ ఏవైనా పూల కుండీల్లో కానీ ఐటమ్స్లో కానీ వాటర్ ఉండిపోతుంది. ఆ వాటర్ వలన దోమలు అన్నవి విజృంభిస్తాయి. వాటి వల్ల డెంగ్యూ, మలేరియా ఫీవర్స్ వస్తాయి. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా మన ఇళ్లలోనైనా ఎక్కడైనా స్టాగ్న్ అయిన ఏరియాలో వాటర్ ఉంటే మన ఫ్రిడ్జ్లో కానీ మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో అన్ని 286 సచివాలయంలో అలాగే 64 వార్డులో కూడా మాన్సూన్ హైజీన్ అనే థీమ్తో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఈరోజు మనకి ముఖ్యంగా స్పెషల్ సిసిఎల్ఏ మేడం కూడా ఇక్కడ రావడం జరిగింది, మేయర్ గారు. సో ముఖ్యంగా ఏంటంటే మన అందరికీ తెలుసు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్లో మనము అంటే కంట్రీలోనే టాప్లో ఉన్నాము. బట్ మాన్సూన్ వచ్చినప్పుడు మనకి ముఖ్యంగా ఈ ఫ్లడ్ వల్ల అలాగే వాటర్ రోడ్ల వల్ల చాలా ఇబ్బందులు కొనసాగిస్తున్నాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ ఒక నెలలో మనం అప్రమత్తంగా ఉండాలి. దానికి సంబంధించి ఎంటైర్ సివిల్ సొసైటీ ఉండొచ్చు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉండొచ్చు, ఎన్జిఓలు అందరితో సమన్వయంతో ఈ యొక్క 1 మంత్ని హైజీన్ ఆస్పెక్ట్స్లో కవర్ చేయడానికి ఒక మంచి కార్యక్రమం పెడుతున్నాము. అద్భుత యువశక్తి కలిగిన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ మైలవరపు సూర్యతేజ అన్నారు. కోర్స్ పార్క్ 2025 పేరుతో విజయవాడలో జాతీయ స్థాయిలో నిర్వహించిన హ్యాక్థాన్ను సూర్యతేజ లాంఛనంగా ప్రారంభించారు. కోర్స్ పార్క్ 2025 పేరిట విజయవాడ 1 టౌన్లోని కేబిఎన్ కళాశాలలో జాతీయ స్థాయి హ్యాక్థాన్ నిర్వహించారు. 24 గంటల పాటు జరిగే హ్యాక్థాన్ను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ సూర్యతేజ శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. వ్యవసాయం, ఆరోగ్యం, కృత్రిమ మేధస్సు, స్మార్ట్ క్యాంపస్, ఆటోమేటేషన్ తదితర సమస్యలకు వినూత్న పరిష్కారాలు అందించే దిశగా 112 రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 350 జట్లు తమ ప్రాజెక్టులను 24 గంటలలో తయారు చేసేలా ఈ హ్యాక్థాన్ నిర్వహించారు. స్టార్టప్, ఇన్నోవేషన్ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సూర్యతేజ ఈ సందర్భంగా తెలిపారు. హ్యాక్థాన్లో పాల్గొన్న సుమారు 1000 మంది యువ ఔత్సాహికులు తన ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు జాబ్ సీకర్స్గా కాకుండా క్రియేటర్స్గా ప్రోత్సహించాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు వెల్లడించారు. And they had a thought of building the hackathons and Need the Hour, and which is taken care by everyone at this place. I really appreciate the Computer Science Department and the HOD particularly for making this wonderful event at this place to happen at this occasion, and bringing all the state people, the different national-wide different states people to gather here, work on this 24 hours of hackathon. I know when no sleep and lot of hard work for 24 hours, and sitting at this place and waiting for a speech like this, I can really understand your problem out there. So I don't want to make you bored in this place. I would like to give you the good information which is needed for you at this place. Hackathons like this are nothing but the problem solving. Worldwide, industries are not looking at
the textbooks, not looking at the certificates, not looking at what we have written in the examination, your scores, grade cards, CGPAs and all. Industries are looking at the problem solvers. Problem solvers definitely generates from this hackathons. And this is a pre-problem solving technique where you'll be spending in a problem. What do? Industry doesn't mind. Either you use ChatGPT or you use something else. But we need the solution for it. So the people here are is going to serve the nation. So you're not the people of the nation here. You're the people, international workforce. You'll be sharing that. You're not meant for only for India. You are meant for the problem solvers for the international standards in this place. ఆంధ్ర రాష్ట్రం కోసం తెలుగు జాతి అభ్యున్నతి కోసం పోరాడిన మహానుభావుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ప్రకాశం పంతులు వంటి మహనీయుల త్యాగాలు, ఆశయాలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 145వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ తెలుగు జాతి కోసం, ప్రజల అభ్యున్నతి కోసం ప్రకాశం పంతులు చేసిన త్యాగాలు, సేవలు ఎనలేనివని అన్నారు. మద్రాసు రాష్ట్రం నుంచి ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం పొట్టి శ్రీరాములతో కలిసి పోరాడిన మహనీయుడు అని అన్నారు. ప్రకాశం పంతులు వంటి మహనీయులు త్యాగాలు, ఆశయాలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని, అలాంటి వ్యక్తిని జాతి ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని బోండా ఉమా పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నామని, భవిష్యత్తు తరాలకు ఆయన చేసిన కృషి తెలిసేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయన ఆశయాల సాధన కోసం తాము కృషి చేస్తూనే ఉంటామని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి, మేధావి, ధైర్యశాలి అయినటువంటి టంగుటూరి ప్రకాశం గారి 145వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన చేసిన సేవల్ని ఈ జాతి కోసం, ఈ రాష్ట్రం కోసం, తెలుగు వాళ్ళ కోసం చేసినటువంటి సేవల్ని భవిష్యత్ తరాలకి తెలిసే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహించి ఆయన జయంతి సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజుల్లో మద్రాసు రాష్ట్రంగా ఉన్నటువంటి మన రాష్ట్రం, మద్రాసీలను పిలువబడే తెలుగు వాళ్ళందరినీ కూడా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో పొట్టి శ్రీరాములు గారితో కలిసి ఆయన చేసినటువంటి కృషి అనేది మరవలేనిది. తర్వాత మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి అనేక రకాలుగా ఈ రాష్ట్రం అభివృద్ధికి బీజాలు వేసినటువంటి వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. మరి అలాంటి మహానాయకుడిని, అలాంటి మేధావిని, అలాంటి ధైర్యశాలిని జాతి గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్ తరాలకి ఈ రాష్ట్రం కోసం, ఈ జాతి కోసం ఆయన చేసిన సేవల్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. తెలుగుదేశం పార్టీలకు అతీతంగా ఆ మహానుభావులకి ఘన నివాళులు అర్పిస్తూ ఈ జాతి కోసం, ఈ రాష్ట్రం కోసం పాటుపడినటువంటి ప్రతి ఒక్కళ్ళ ఆశయాలను నెరవేర్చే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో మా 37 డివిజన్ ఇన్ఛార్జి గార్లపాటి విజయ్ కుమార్ కానీ, అలాగే లొక్కా సాయిరామ్ గౌడ్ కానీ, అలాగే నవనీతం సాంసరావు కానీ, మా మహిళా నాయకురాలు కానీ అందరూ కూడా ఈరోజు ఆ మహానుభావునికి సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది. నేటి సమాజంలో ప్లాస్టిక్ వాడకం వల్ల ఎన్నో అనారోగ్యాలకు గురవుతున్నామని వన్ ఎర్త్ వన్ లైఫ్ ఏ టెర్రస్ గార్డెన్ గ్రూప్ సభ్యులు శ్యాంప్రసాద్, ఏలూరి లీలాకుమారి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో నేటి సమాజానికి ఆరోగ్యకరమైన పంట అవసరమని పేర్కొన్నారు. మనిషికి మంచి ఆరోగ్యం కలిగి ఉండటం కూడా గొప్ప వరమని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని సర్కిల్ 1 కార్యాలయంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పర్యావరణాన్ని కాపాడుదామనే అంశంపై వన్ ఎర్త్ వన్ లైఫ్ ఏ టెర్రస్ గార్డెన్ గ్రూప్ ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్ ను నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర పర్యవేక్షించి గ్రూప్ సభ్యులతో టెర్రస్ గార్డెన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టెర్రస్ గార్డెన్ సభ్యులు శ్యాంప్రసాద్, ఏలూరి లీలాకుమారి మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా నగరంలో తమ గ్రూప్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యకరమైన జీవితం జీవించేందుకు సేంద్రియ పద్ధతుల్లో తయారైన కూరగాయలను తినాలి అనే అంశంపై అవగాహన కలిగించేందుకు ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పారు. చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో వ్యర్థంగా పడి ఉన్న వస్తువులతో టెర్రస్ గార్డెన్ నిర్వహించుకోవచ్చని, భవిష్యత్తు తరాలకు మంచి ఆరోగ్యం అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రెడ్యూస్ రీసైకిల్ ప్లాస్టిక్ విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. ప్రతి ఇంట్లో టెర్రస్ గార్డెనింగ్ చేయడం వల్ల పర్యావరణ వ్యవస్థ మెరుగుపడడమే కాకుండా అంతరించిపోతున్న పక్షుల జీవ వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మట్టి గణపయ్య పోస్టర్ను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మధ్యరాల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. మనం తినే ఆహారం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో మనకు తెలుసు. అలాగే మన జీవన శైలి, మనం ప్లాస్టిక్ వాడకం వల్ల ఎన్ని సమస్యలు మన పర్యావరణానికి వస్తున్నాయి అవి కూడా తెలుసు. సో మనం తినే ఆహారం వల్ల మనకి ఆరోగ్యం రావాలి, కానీ అనారోగ్యం వస్తుంది. దీనికి పరిష్కారం ఏంటి అంటే కనీసం మనం వారంలో 4 నుండి 5 రోజులు మనం పండించినటువంటి కూరగాయలే కానీ ఆకుకూరలే కానీ ఇట్లాంటివి తినాలి. దీనికి మేము ఎంచుకున్న ప్రత్యేక మార్గం టెర్రస్ గార్డెన్ అనమాట. సో కనీసం వారం రోజుల్లో 4 రోజుల్లో కూరగాయలే కానీ ఆకుకూరలు కూడా టెర్రస్ నుండి పండించడం, మన వంటింటి నుండి వచ్చే వ్యర్థాలను ఎరువుగా చేసుకొని వాటికి పోషకాలు అందించడం, ఈ విధంగా మేము ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్యకరమైన కూరగాయలు తింటూ పర్యావరణానికి కూడా మేలు చేస్తున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది మా వన్ ఎర్త్ వన్ లైఫ్ అనే టెర్రస్ గార్డెన్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అవ్వచ్చు. దీంట్లో ఏంటంటే మనకి మొక్కలు ఎలా పెంచాలి, మొక్కలకి వచ్చే చీడపీడలు ఏ విధంగా నివారించాలి, ఇట్లాంటి అంశాల మీద మేము చెప్పడం డైలీ జరుగుతుందండి. ఆర్గానిక్గా కూరగాయలు మన మిద్దె తోటల మీద మనమే పెంచాలి అనే ఉద్దేశంతో మేము ఈ టెర్రస్ గార్డెన్ గ్రూప్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గత 4 సంవత్సరాలుగా మేము విజయవాడ నగరంలో చేస్తున్నాము. ఈరోజు ఇక్కడ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన వన్ ఎర్త్ వన్ లైఫ్ని ఇన్వైట్ చేశారు మున్సిపల్ కార్పొరేషన్ వారు. సో ఈ కార్యక్రమంలో మేము రెడ్యూస్ రీసైకిల్ రీయూజ్ కాన్సెప్ట్తో మేము ప్లాస్టిక్ ఎలా అయితే పడేస్తూ ఉంటామో వాటి నుంచి మనం మళ్ళీ రీయూజ్ ఎలా చేయొచ్చు అనేది, అలాగే పిచ్చుకలు అంతరించిపోతున్నాయి కదా, సో వాటిల్ని స్పారో కన్జర్వేషన్ కింద మనం వరి కుచ్చుల్ని ఎలా ఉపయోగించాలి, అలాగే ఈ మధ్యగా మేము ఈ టెర్రస్ గార్డెనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండగా మాకు పర్యావరణ పరిరక్షణ మీద కూడా కొంచెం అవేర్నెస్ కలిగి మేము నల్లమల్ల అడవుల్లోనూ రీసెంట్గా మనం గుణదల కొండల మీద కూడా సీడ్ బాల్స్ వేయడం జరిగింది. అలాగే రీసెంట్గా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో కూడా మేము ఔషధ మొక్కలు ధన్వంతరి వనం స్టార్ట్ చేశాము. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర SASA కార్యక్రమం విజయవాడ నగరపాలక సంస్థ కూడా గత 3 నెలల నుంచి నిర్వహిస్తుంది. మరి వారు మమ్మల్ని గుర్తించి వన్ ఎర్త్ వన్ లైఫ్ టెర్రస్ గార్డెన్ గ్రూప్ను గుర్తించి పర్యావరణం కాపాడటం అనే దిశలో మమ్మల్ని కూడా ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ స్టాల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంపోస్ట్ గురించి, గార్డెన్ కంపోస్ట్ గురించి, కిచెన్ కంపోస్ట్ గురించి, అలాగే మొక్కల్ని పెంచి మన ఆరోగ్యం మనం ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో, అలాగే రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ అనేటువంటి ఉద్దేశంతో ఈ 3 కాన్సెప్ట్స్ పెట్టడం జరిగింది. ఇది మన ఆరోగ్యం కాపాడుకోవడంతో పాటు ప్రజల ఆరోగ్యం కాపాడాలి, అలాగే నగరం కాలుష్యమయమవుతున్న తరుణంలో కాలుష్యాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఈ మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడే దిశగా మేము ప్రయాణిస్తున్నాం. ఈ యొక్క ప్రయాణానికి గౌరవ కలెక్టర్ గారు అలాగే నగర కమిషనర్ గారికి మాకు ప్రోత్సాహం ఇచ్చి మరి మా యొక్క ప్రతి కార్యక్రమంలో మన వన్ ఎర్త్ వన్ లైఫ్ను భాగస్వామ్యం చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బొడ్డు నాగలక్ష్మి మాట్లాడుతూ తన పేరు రాష్ట్ర కార్యవర్గంలో ప్రకటించినందుకు ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బొడ్డు నాగలక్ష్మి మాట్లాడుతూ తన పేరు రాష్ట్ర కార్యవర్గంలో ప్రకటించినందుకు రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్కు, NTR జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్కు ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి
ఆమె ధన్యవాదాలు తెలిపారు. భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు. 1995వ సంవత్సరం నుండి పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్నానని ఆమె చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాకైతే చాలా ఆనందంగా ఉంది. మరి కొత్త రథసారథి పివిఎన్ మాధవ్ గారు రావటం, నేను ఎన్నో కింద స్థాయి నుంచి 95 నుంచి 1995 నుంచి నా సుదీర్ఘ ప్రయాణం, మరి అంచెలంచెలుగా చిన్న స్థాయి నుంచి నేను ఈరోజు జాతీయ స్థాయి, అలాగే రాష్ట్రంలో బీజేపీ మెయిన్ బాడీలో మరి నాకు కార్యదర్శిగా ఇవ్వటం నాకు చాలా ఆనందకరంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా నన్ను ఈ స్థాయిలో చూడాలనుకున్న సోదరులు సోదరీమణులు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా నిజంగా మీ ఆశలు నెరవేరుస్తాను. నాకైతే ఏదైతే బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యతకు మంచి పేరు తీసుకొచ్చేటట్టుగా భారతీయ జనతా పార్టీకి నేను అహర్నిశలు కష్టపడి మంచి భవిష్యత్తు కోసం, మనందరి భవిష్యత్తు కోసం, భారతీయ జనతా పార్టీ కోసం పని చేస్తానని చెప్పి నాకు ఈ పదవి ఇచ్చినందుకు మధుకర్జీ గారికి, పివిఎన్ మాధవ్ గారికి, అలాగే అడ్డూరు శ్రీరామ్ గారికి, ప్రతి ఒక్కరికి నా పదవి కోసం ప్రయత్నించిన, ఇష్టంగా ఇచ్చిన దాన్ని నేను కష్టం అనుకోకుండా ఇష్టంగా చేసి మంచి పేరు తీసుకొస్తానని అందరికీ సభాముఖంగా చెప్పుకున్నాను. ధన్యవాదాలు. ఇటీవల విజయవాడ జగ్గయ్యపేట బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. వారికి ఎంత చెప్పినా వినకపోవడంతో డ్రైవర్ బస్సును నేరుగా జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. బిఎన్ఎస్ సెక్షన్ 3 126 బహిరంగ ప్రదేశాల్లో అనుచితంగా ప్రవర్తించడం, 115 ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, 351 పబ్లిక్ న్యూసెన్స్ కింద వారిపై పోలీసులు కేసు పెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం దాటినా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోవడమే కాకుండా కనీస చర్చలు కూడా జరపడం లేదని ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించకపోవడం విచారకరమన్నారు. 3 నెలల్లో తమ సమస్యలపై ప్రభుత్వం తగిన రీతిలో స్పందించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్త పోరాటం చేయాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం లెనిన్ సెంటర్ వద్ద ఉన్న రెవెన్యూ భవన్లో జరిగింది. ఈ సమావేశంలో జేఏసీ రాష్ట్ర కార్యవర్గం 26 జిల్లాల చైర్మన్, ప్రధాన కార్యదర్శులు పాల్గొని ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలపై ప్రభుత్వం స్పందిస్తున్న తీరు, రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో అధికారులు స్పందించిన తీరు చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిరంకుశ ధోరణి అవలంబించిందన్నారు. నాడు అనేక పోరాటాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న తీరును నిరసించారు. ఉద్యోగులకు ఇవ్వవలసిన బకాయిలను వెంటనే ఇవ్వాలన్నారు. రానున్న 3 నెలల్లో ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేయవలసి వస్తుందని అన్నారు. ఈరోజు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం అంటే ఏపీ జేఏసీ అమరావతిలో ఉన్నటువంటి 90 సంఘాల నాయకత్వం 26 జిల్లాల నుంచి మెన్ అండ్ ఉమెన్ అంటే ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్లు, మహిళా విభాగం చైర్మన్లు, ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా ఈ సమావేశానికి 26 జిల్లాల నుంచి కూడా హాజరవటం జరిగింది. ప్రధానంగా
ఏపీజేఏసీ అమరావతి కోరిక మేరకు ఇటీవల 20వ తారీఖున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు ఎంతో ఆశగా కూటమి ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నారు. దానికి కారణం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు నెరవేరుతాయని. మేము ప్రధానంగా ఇవాళ ఉద్యోగుల పక్షాన ఏపీజేఏసీ అమరావతిగా డిపార్ట్మెంట్ సంఘాల కలయికతో ఏర్పడిన సంఘంగా ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించదలిచాం. ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ పెద్దని తండ్రి పాత్రగానే పోషిస్తాం. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్నాళ్ళు వేచి చూసాం. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తే ఏ విధమైన పోరాటాలు చేశాం. 26 జిల్లాల్లో కూడా మహిళా కమిటీలను ఏర్పాటు చేసుకొని బలోపేతంగా ఉంది ఈరోజు ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం. అయితే అన్ని విభాగాల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మా ఉమెన్ చైర్పర్సన్లు వాళ్ళ జిల్లాల్లో ప్రాబ్లమ్స్ ఏవైతే చెప్తున్నారంటే చైల్డ్ కేర్ లీవ్ గురించి మెయిన్ వస్తుంది. చైల్డ్ కేర్ లీవ్ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 2 సంవత్సరాలు ఇస్తూ ఉన్నారు. బట్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 6 నెలలే ఇస్తూ ఉన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులేమో పిల్లల్ని కనండి దేశాన్ని అభివృద్ధి చేయండి అన్న ఒక స్లోగాన్తో ముందుకెళ్తున్న తరుణంలో మరి ఏ విధంగా వాళ్ళ సంరక్షణ బాధ్యత చూసుకుంటూ ఒక మహిళ ఉద్యోగానికి వెళ్ళగలుగుతుంది అనేది ఆలోచించాల్సిన విషయం. తెలుగువారి గుండెల్లో ప్రకాశం పంతులు చిరస్థాయిగా నిలిచిపోతారని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిలబడి వారి తుపాకులకు తన గుండెను చూపి కాల్చండ్రా అంటూ ఎదురొడ్డిన ధైర్యశాలి టంగుటూరి ప్రకాశం పంతులని వైఎస్ఆర్సీపీ నేతలు అన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు సేవలను వారు స్మరించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు నిరుపేద కుటుంబంలో పుట్టిన కష్టపడి చదువుకొని బారిస్టర్గా ఉన్నత స్థాయికి చేరుకొని దేశానికి ఎనలేని సేవలు అందజేశారన్నారు. స్వరాజ్య పత్రికను నడిపి బ్రిటిష్ వారి ఆకృత్యాలను ధైర్యంగా ఎండగట్టి తెలుగు వారిలో దేశ ప్రజల్లో ఎంతో చైతన్యం తెచ్చారని, దేశ సేవ కోసం తన ఆస్తులను కూడా త్యాగం చేసి గొప్ప స్వాతంత్ర సమరయోధుడు టంగుటూరి అని ప్రశంసించారు. ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా సేవలు అందించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపనకు, కృష్ణా నదిపై విజయవాడ వద్ద బ్యారేజీ నిర్మాణానికి, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారు జయంతి సందర్భంగా ఒక్క మాట, మన భారతదేశ రాజకీయాల్లో వార్డు మెంబర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు కూడా వారికున్న చిత్తశుద్ధి, వారికున్న ప్రజల మీద ప్రేమ, అన్నిటికంటే మించి దేశభక్తి 25-30% ఇప్పుడున్న నాయకులకుంటే మన భారతదేశం ప్రపంచ దేశాల్లో ముందుంటది. ఒక మొరార్జీ దేశాయ్, అట్లాగే ఇంకా మనకి పెద్దవాళ్ళు, ప్రైమ్ మినిస్టర్ కొంతకాలంగానే చేశాడు. వీళ్ళందరి స్థాయికి దేశ స్థాయిలో ఏ విధంగా ఉన్నారో మొరార్జీ దేశాయ్, లాల్ బహదూర్ శాస్త్రి, అట్లాగే మనకి ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు మాట్లాడే ప్రతి వాళ్ళకు కూడా ఆయన జీవితం రాజకీయాల్లో ఓనామాలు దిద్దుకునే వాళ్ళందరికీ కూడా ఆదర్శప్రాయమైన జీవితం గడిపిన ఆ మహానుభావుడిని గుర్తు చేసుకోవటం మన బాధ్యత. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ప్రతి వ్యక్తి, ప్రతి కార్యకర్త అలాంటి మహానుభావులను తలుచుకొని ఎన్నో కొన్ని భావాలని మనలో కూడా కొంచెం ఇనుముడింప చేసుకుంటే చాలా బాగుంటుందని తెలియజేస్తూ సెలవు. మహిళా సాధికారత కోసం పోరాడి సాధించుకున్న హక్కుల రక్షణకై ఉద్యమిద్దామని పలువురు మహిళా వక్తలు పిలుపునిచ్చారు. పాలకులు
స్త్రీ పురుషులు సమానత్వాన్ని గురించి కాకుండా మహిళల అందచందాల గురించి స్త్రీని పురుషుడికి లోబడి ఉండే విధంగా సామ్రాజ్యవాద విష సంస్కృతిని వ్యాప్తి చేస్తున్నారంటూ మండిపడ్డారు. POW ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ఓ సదస్సులో ప్రముఖ స్త్రీవాద రచయిత్రి పి సత్యవతి తదితరులు పాల్గొన్నారు. POW రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 79 సంవత్సరాల స్వాతంత్రం స్త్రీ సాధికారత అనే అంశంపై విజయవాడ ప్రెస్ క్లబ్ లో సదస్సు నిర్వహించారు. POW రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మి అధ్యక్షతన జరిగిన సదస్సులో సంఘం మహిళా నేతలు బి పద్మ, గంగా భవానీతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ స్త్రీవాద రచయిత్రి పి సత్యవతి, బాలాంత్రపు ప్రసూన హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా నేతలు మాట్లాడుతూ అనేక హక్కులను పోరాడి సాధించుకున్న మహిళలు వాటి అమలు కోసం కూడా పోరాడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకి మహిళలపై దాడులు, ఆకృత్యాలు పెరిగిపోతున్నాయని, కుటుంబాల్ని కూలదోసి పేద జీవితాన్ని ఛిద్రం చేసే మద్యాన్ని పాలకులు ప్రధాన ఆదాయ వనరుగా చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. స్త్రీలు పోరాడి సాధించుకున్న రాజ్యాంగబద్ధ హక్కులను పరిరక్షించుకోవడమే కాకుండా ప్రభుత్వాలు సనాతన ధర్మాన్ని పెంచి పోషిస్తున్నాయని, స్త్రీని వంటింటికి బంధించే కుట్రను వ్యతిరేకించాలని POW నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహిళలు పాడిన విప్లవ చైతన్య గీతాలు సభికులను ఉత్తేజపరిచాయి. వివిధ జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. POW జాతీయ కమిటీలో పిలుపులో భాగంగా ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయ్యి 79వ సంవత్సరాలకు అడుగుపెట్టాము. సాధికారత దిశగా నిర్ణయాధికారంలో భాగస్వామ్యం మహిళలది ఉందా అనే దాని మీద మేము ఒక చర్చతో ఈ సదస్సుని, ముఖ్య కార్యకర్తలతో ఈ సదస్సుని ఏర్పాటు చేసుకున్నాం మేము. అయితే ఇప్పుడు మా పాలకులు చెప్తున్నారు, మేము మహిళలకి అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నాము, సాధికారత దిశగా మేము తీసుకెళ్తున్నామని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందరూ చెప్తున్నారు. మేము వాళ్ళని భద్రత కల్పిస్తున్నాము, డ్వాక్రా గ్రూపులు స్వయం ఉపాధి మేము కల్పిస్తున్నాము, సాధికారత దిశ. నిజంగా వాస్తవంలో చూస్తే అలా ఉందా? మనం నిజ జీవితంలోకి చూసుకుంటే వాస్తవాలు అలా లేవు. మహిళల జీవితంలో, వాళ్ళ భాగస్వామ్యంలో, స్వేచ్ఛలో, స్వాధికారతలో, నిర్ణయాధికారంలో వాళ్ళ పాత్ర శూన్యం అనేది మనకి స్పష్టంగా కనబడుతుంది. మన అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ మహిళల భాగస్వామ్యం లేదు. నిర్ణయాధికారాల్లో వాళ్ళ భాగస్వామ్యం లేదనేది ఎందుకు లేదు అని మనం చెప్పాలంటే, మనది ఒక పితృస్వామ్య భావజాల సమాజం. మీకు హర్యానాలోనూ ఒక టెన్నిస్ క్రీడాకారిణి భుజం నొప్పితో ఒక క్రీడా కోచ్గా వ్యవహరిస్తూ పెట్టుకుంది. ఆమె తనని నిర్వహిస్తుంది, కానీ దాని మీద ఆమె డబ్బులు సంపాదిస్తుంది. నేను ఆడలేను కాబట్టి ఒక స్కూల్ పెట్టుకుంది, క్రీడా స్కూల్ని. టెన్నిస్ కోచ్గా ఆమె రీల్స్ చేసుకుంటుంది, చెప్తుంది. కానీ ఆమె తండ్రి ఆమెని రీసెంట్గా జరిగింది కాల్చి చంపాడు. ఎందుకు చంపాడంటే, చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు నీ కూతురు డబ్బులు తింటున్నావు, నీ కూతురు సంపాదన మీద నువ్వు బ్రతుకుతున్నావు అని చెప్పి హేళన చేసి తట్టుకోలేక ఆయన కన్న కూతుర్నే కడదెచ్చాడు. నిజంగా మరి ఏ భావజాలం ఆయన మీద పనిచేసింది? ఈ పితృస్వామ్య భావజాలమే. ఈ సమాజంలో మహిళల మీద జరుగుతున్న హింస, వివక్ష, చిన్నచూపు ఇవన్నీ ఉన్న వల్లనే, దానివల్లనే ఆయన అది నా కొడుకు సమానం, నా కూతురు సమానం ఆయన అనుకుంటే, భావజాలం మన సమాజంలో మంచిగా ఉంటే, మంచి భావజాలం అనేది ఉంటే, పాలకులు దాన్ని ఏర్పాటు చేసి దాని దిశగా వాళ్ళందరూ కూడా పయనం చేస్తే ఇలాంటి హత్యలు అవి జరగవు. ఏలూరు జిల్లా కైకలూరు కలిదిండిలో అర్ధరాత్రి వంగవీటి మోహనరంగ విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు పేడతో దాడి చేసిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనను ఖండించడం జరిగిందని, బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. కలిదిండి మండలం కలిదిండి మెయిన్ సెంటర్లో ఉన్న రంగ విగ్రహంపై పేడతో దాడికి పాల్పడే ఘటనపై ఎమ్మెల్యే సంఘటన ఘటానికి చేరుకొని దివంగత నేత వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. మెయిన్ సెంటర్లో నిత్యం పోలీస్ ప్రహారం ఉండే 3 రోడ్ల కూడలిలో ఉన్న రంగ విగ్రహంపై ఈ రకంగా కూటమి ప్రభుత్వంలో దాడి జరగడం తీవ్ర పరిణామంగా పరిగణించాలని, దోషులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని రాధారంగ మిత్రమండలి తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. రంగా బొమ్మకు పేడ పూసిన వారిని, ఎంతటి వారినైనా ఎంక్వైరీ చేయించి శిక్షిస్తామని, కావాలనే ఈ దుశ్చర్యకు చేశారని, ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించే
ఊరుకునేది లేదని అన్నారు. గత కొద్ది రోజులుగా భారీ వర్షాలతో పరవళ్లు తొక్కిన కృష్ణమ్మ క్రమంగా శాంతిస్తోంది. ఎగువ నుంచి వచ్చే వరద తగ్గడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద తొలి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద ప్రకాశం బ్యారేజీ వద్ద 3.92 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో అవుట్ఫ్లో కొనసాగుతోంది. దీంతో మొదటి హెచ్చరికను ఉపసంహరించారు. వరద పూర్తి స్థాయిలో తగ్గే వరకు జాగ్రత్తగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రస్తుత బ్యారేజీ వద్ద 12.5 అడుగుల వరద ప్రవాహం కొనసాగుతోంది. వంగవీటి మోహనరంగ పేరును ఒక జిల్లాకు పెట్టాలని కోరుతూ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాకి వంగవీటి మోహనరంగ సోషల్ ఆర్గనైజేషన్ సభ్యులు వినతి పత్రం అందజేశారు. పేద మధ్యతరగతి ప్రజల కోసం పోరాడిన వంగవీటి రంగా పేరు ఒక జిల్లాకు పెట్టడం ద్వారా ఆయనకు నిజమైన గౌరవం లభిస్తుందని ఆయన అన్నారు. జిల్లా పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీకి చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తానని ఆయన స్పష్టం చేశారు. దివంగత మాజీ శాసనసభ్యుడు పేదల గుండె చప్పుడు వంగవీటి మోహనరంగ పేరును ఒక జిల్లాకు పెట్టాలని వంగవీటి మోహనరంగ సోషల్ ఆర్గనైజేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావును కలిసి వినతి పత్రం అందజేశారు. బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వంగవీటి మోహనరంగ అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారని, అన్ని సామాజిక వర్గాల్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం సమయంలో జిల్లాల పునర్విభజన జరగగా కృష్ణా జిల్లాకు గానీ లేదా విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసే కొత్త జిల్లాకు గానీ వంగవీటి మోహనరంగ పేరు పెట్టాలని తాము తెలిపినట్లు వివరించారు. అయితే ఆ సమయంలో అది అమలు కాలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ జిల్లాల పునర్విభజన ప్రక్రియ మొదలైన నేపథ్యంలో తమ అభ్యర్థనను మళ్లీ పునరుద్ఘాటిస్తున్నామని తెలిపారు. పునర్విభజన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక మంత్రుల కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని వంగవీటి రంగ పేరు ఒక జిల్లాకు పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో వంగవీటి మోహనరంగ సోషల్ ఆర్గనైజేషన్ సభ్యులు అడప ప్రతాప్ చంద్, వేంపాటి శ్రీనివాస్, చెన్నకేశవుల సత్యం, పేదరాశిపల్లి నరేంద్ర, దారపురెడ్డి వెంకటేశ్వరరావు, జగడం శ్రీనివాసరావు, గుడివాడ దీపక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ శాసనసభ్యులు పేదల గుండె చప్పుడైనటువంటి వంగవీటి మోహనరంగ గారి పేరు మీద ఒక జిల్లా ఉండాలని ఎప్పటి నుంచో రంగా గారి అభిమానుల నుంచి డిమాండు ఉన్నమాట మనందరికీ తెలుసు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకరోజు నిరసన కార్యక్రమం, నిరాహారదీక్ష కార్యక్రమం కూడా ఆ రోజు చేశాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో నూతన జిల్లాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఏదో ఒక జిల్లాకి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రంగా గారు పుట్టిన పాత కృష్ణా జిల్లా, ఇప్పుడు ప్రస్తుత కృష్ణా జిల్లా, లేకపోతే ఇప్పుడు ఈ జిల్లాకి ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు కాబట్టి ఆయన పుట్టినటువంటి పాత కృష్ణా జిల్లాకి ఆయన పేరు పెట్టమని చెప్పి అప్పుడు నిరాహార దీక్ష కూడా చేశాం. తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు మళ్ళా జిల్లాల వర్గీకరణ చేస్తూ ఉన్నారు, జిల్లాల వ్యవస్థీకరణ జరుగుతూ ఉంది. అంటే జిల్లా సరిహద్దులు, కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల పేర్లు మార్చే పరిస్థితి
అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి ఒక కమిటీ కూడా వేశారు. దీని మీద ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. వంగవీటి మోహన్ రంగ గారి అభిమానులు కోట్ల సంఖ్యలో రాష్ట్రంలో ఉన్నారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి పేరును కృష్ణా జిల్లా కానీ, ఆయన జన్మస్థలం ఉయ్యూరు మంటాడ గ్రామం, అలాగే ఎన్టీఆర్ జిల్లా అంటే విజయవాడ కేంద్రంగా ఒక జిల్లాను నందిగామ జగ్గాయపేట కేంద్రం కలిపి కొత్త జిల్లాకు రంగాగారి పేరుని పేర్కొని, ఎందుకంటే కోట్లాది అభిమానుల ఇది రంగగారి అభిమానులు కానీ కాపులు కానీ ఎవరైనా కానీ బీసీఎస్ ఎస్టీ మైనస్ ప్రజల గుండె చప్పుడు అది. అందుకని ఆయన పేరును అవకాశం వచ్చింది కాబట్టి ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని బోండా ఉమా గారు కానీ అందరూ చెప్పారు. నిన్న మినిస్టర్ పేషీలో కూడా కలెక్టర్ కృష్ణా జిల్లా కలెక్టర్ గారు అందరికీ మెమోరాండం ఇచ్చాము. నిన్న పి నారాయణ కానీ వాళ్ళకి కూడా కలిసి ఉన్నాము. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. చూద్దాము. అది రేపు మీరు మీ మీడియా మిత్రులు మీరు కూడా రంగగారి అభిమానులు ఉన్నారు కాబట్టి మీరు కూడా మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు. ధైర్య సాహసాలకు ఆయన ప్రతీక అని కితాబు. వీరులపాడులో జరిగిన స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీష. వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించిన ఎమ్మెల్యే బోండా ఉమా. పారిశుద్ధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని వెల్లడి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.